హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సాధారణంగా బ్యాంక్స్ మినిమం 750 ప్లస్ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటాయి. మీకు ఒకవేళ సిబిల్ స్కోరు అసలు లేకపోయినా లేదా తక్కువ ఉన్నా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కార్డ్ని మీరు తీసుకోవచ్చు అనమాట. అదే ఐడిఎఫ్సి వావ్ క్రెడిట్ కార్డ్. ఈ వీడియోలో ఐడిఎఫ్సి వావ్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డు తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు యొక్క అప్లికేషన్ విషయానికి వస్తే, ఈ కార్డ్ని తీసుకోవాలంటే మీరు మినిమం 5000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది చేయాలన్నమాట. మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్నే క్రెడిట్ లిమిట్గా ఇచ్చి మీకు ఈ కార్డ్ని ఇష్యూ చేస్తుంటారు. ఈ కార్డు అప్లై చేస్తానికి ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం లేదనమాట. డైరెక్ట్గా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మినిమం 5000 చేస్తే సరిపోతుంది. అయితే మీరు చేసిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీద 7.5% పర్ యానం ఇంట్రెస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు అనేది లైఫ్ టైం ఫ్రీ. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ లేదా యాన్యువల్ ఫీ ఎటువంటి ఫీ అనేది ఉండదు. ఈ కార్డు వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి 30 డేస్ లోపల మీరు ఏదైనా ఈఎంఐ ట్రాన్సాక్షన్ అనేది చేస్తే ఆ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు స్పెన్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే ప్రతి 150 రూపీస్ స్పెన్స్ కి 4x రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఫ్యూయల్ పర్చేసెస్, క్యాష్ అడ్వాన్సెస్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, ఇంకా ఇన్సూరెన్స్ పేమెంట్స్ లాంటి వాటి మీద రావన్నమాట. ఈ రివార్డ్ పాయింట్స్ ని మీరు 3 రకాలుగా రెడీమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి గిఫ్ట్ వోచర్స్ని బై చేయొచ్చు. సెకండ్ వచ్చేసి మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు డైరెక్ట్గా రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వే వచ్చేసి మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని మీ కార్డులోకి క్రెడిట్ అయ్యేలాగా చూసుకోవచ్చు. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ని క్యాష్ లాగా రిడమ్షన్ చేసుకోవాలి అంటే మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఇంకా ఈ కార్డు యొక్క స్పెన్ బేస్డ్ బెనిఫిట్స్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డు మీద 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఏవైనా కానీ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఈ కార్డుతో చేస్తే ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ అనేవి 0గా పడుతుంటాయి. మామూలుగా ఈ ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ అనేవి అరౌండ్ 3.5%గా ఉంటాయి. సో ఈ కార్డు అనేది మీరు ఫారెన్లో యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ కార్డు మీద క్యాష్ లిమిట్ అనేది మీరు ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అంత అమౌంట్గా క్యాష్ లిమిట్ అనేది ఉంటుంది. అయితే మీరు ఈ కార్డు ఉపయోగించుకొని క్యాష్ విత్డ్రా చేయొచ్చు. అయితే ఈ క్యాష్ విత్డ్రావల్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడవు. కాకపోతే కేవలం ప్రాసెసింగ్ ఫీ అనేది 199 ప్లస్ జిఎస్టీ అనేది పడుతుంది. ఈ కార్డుకి కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది 4 times per year గా గ్లోబల్ అష్యూర్ వాళ్ళ ద్వారా మీకు ఇవ్వబడుతుంది. అంటే మీ యొక్క వెహికల్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు మీరు ఈ గ్లోబల్ అష్యూర్ వాళ్ళకి కాల్ చేసి మీరు అసిస్టెన్స్ అనేది అడగచ్చు అనమాట. ఈ కార్డుకి లాస్ట్ కార్డ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది 25,000గా ఉంది. ఇంకా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది 2 lakhsగా ఉంది. ఈ కార్డుకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్ టు ₹200 per month గా ఇవ్వబడుతుంది. ఫైనల్ గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డ్ అనేది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైతే ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదో, అదేవిధంగా ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువ ఉంది లేదా అసలే లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఈ కార్డుని అప్లై చేసుకొని వాళ్ళ సిబిల్ స్కోర్ని పెంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ కార్డ్ అనేది ఒక క్రెడిట్ కార్డ్ లాగా యూజ్ అవుతుంది. సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఒక సాధనంలాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మీ యొక్క సిబిల్ స్కోర్ పెరిగిన తర్వాతకి ఒక క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ కార్డు తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో ఇది టోటల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.